వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు ఆర్కే రోజా గారు ట్వీట్ చేయడం జరిగింది. సో ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ట్వీట్ చేశారు. దాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి అనేది ఒకసారి సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ వాలి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి. సో ఈరోజు ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ట్వీట్ చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలుకి? ఓకే, నమస్తే అండి. రోజా అనే వ్యక్తి గురించి చెప్పాలి అంటే అసలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియా వైడ్గా చూసినా కూడా అతి వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడే వ్యక్తి. అసెంబ్లీలో కూడా అంత నీచంగా, అంత విలువలు లేకుండా మాట్లాడచ్చు అని ఒక చెడు ఉదాహరణగా ఎలా మాట్లాడకూడదు అనుకుంటే మాత్రం రోజా గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు పార్లమెంటేరియన్గా మనం చూస్తే ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి అంటే వాజ్పేయి గారిని, అలాగే వెంకయ్య నాయుడు గారి స్పీచ్ని వింటాం. ఎలా బిహేవ్ చేయకూడదు అనుకుంటే మాత్రం రోజా స్పీచ్ అంటే సరిపోద్ది. ఒక పొలిటీషియను, ఒక ప్రజల సేవలో కానీ ప్రజా జీవితంలో ఉండాల్సిన వ్యక్తులు ఎలా ఉండకూడదు అంటే రోజా యొక్క స్పీచ్లు కానీ ఆమె ప్రెస్ మీట్లు కానీ చూస్తే అర్థమవుద్ది. అటువంటి నీచమైనటువంటి పదాలు వాడేటువంటి ఒక మహిళా నాయకురాలు రోజా. సో ఆవిడ నిజానికి ఇన్ని రోజులు టైం తీసుకుంది. యాక్చువల్గా 4th నుంచి కూడా 14th వరకు 10 days ఎక్కడికి పోయిందో తెలియదు. అంటే నిజానికి చెప్పాలంటే మాట్లాడిన మాటలకి తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, జనసేన వాళ్ళు కానీ బయట కనబడితే రాళ్లతోటో చెప్పులతో కొట్టేటువంటి పరిస్థితి. 10 రోజుల పాటు చెన్నై పారిపోయి దాని తర్వాత నెమ్మదిగా నేను కూడా ఉన్నాను, బతికే ఉన్నాను అన్నట్టుగా వచ్చి ట్వీట్ ఇచ్చింది. ఇప్పుడు అదే విధంగా నోటీసులు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా అది 100 కోట్లు అనేది చాలా చిన్న ఫిగర్ అండి. 100 కోట్లు కాదు, ఒక 1000 కోట్ల దాకా చేసి ఉంటుంది ఈజీగా. మీరు సింపుల్ మీరు చూడండి, ఆమె ఎమ్మెల్యేగా, వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వచ్చి హైదరాబాద్ వచ్చేసి సారథి స్టూడియోలో జబర్దస్త్ చేసేది. జబర్దస్త్లో షూటింగ్లో పాల్గొనేది. రోజుకు వాళ్ళు ఇచ్చే 20,000 30,000 తీసుకుని అవే చాలా నాకు అన్నట్టుగా ఉండే పరిస్థితి. ఎప్పుడైతే ఆమె మినిస్టర్ అయిందో, టూరిజం మినిస్టర్ అయిందో, ప్రపంచవ్యాప్తంగా తిరగటం, రకరకాల స్కీముల మీద స్కాములు చేయటం, 100 కోట్లు వెనకేసింది. జబర్దస్త్లో చేసేటప్పుడు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను, నాకు ఇల్లే లేదు ఇప్పటివరకు, జబర్దస్త్ నాకు జీవనాధారం, అది చేయొద్దంటే ఎట్లా అంటే పొలిటికల్గా నువ్వు జబర్దస్త్లో కామెడీకి పిచ్చి కామెడీ మీద జోకులు వేసుకుని నవ్వుకునే దాన్ని నువ్వేంటని మాట్లాడారు టీడీపీ వాళ్ళు. దానికి కౌంటర్గా తను ఇచ్చింది అనమాట. పవన్ కళ్యాణ్ కూడా చేసుకుంటుండే కదా సినిమాలు, నా జీవనభృతే ఇది, నేను చేస్తాను తప్పే ఉంది, దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను నీకు, మీ అందరికి జనాలకి, నేను చాలా బీద పరుకులు పలికింది. అటువంటి వ్యక్తి అదే ఒక టీవీ9 ఇంటర్వ్యూలో, రజనీకాంత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బెంజ్ కారు మీ అబ్బాయి కొనిచ్చారంట అంటే, అవునండి కొనిచ్చాను, మా అబ్బాయి బాగా ఇంట్రెస్ట్, బ్రాండెడ్ కార్లు అంటే ఇష్టం, అన్ని బ్రాండెడ్ కావాలి అని మాట్లాడింది. అంటే చూడండి, ఒక మహిళా నాయకురాలుగా ఆమెను గౌరవించవచ్చు, కానీ ఆమె చేసే పనులు ఎలా ఉన్నాయి, ఆమె మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? సో ఆమె అలా